నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నా పేరు ఎం నాగరాజు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వ్యవసాయ డివిజన్ బద్వేలు ఈరోజు మనం బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధి సిద్ధవట్టం మండలము మాచుపల్లి రైతు సేవా కేంద్రం పరిధిలోని కే అక్కాయపల్లి గ్రామంలో ఎన్పిఎం షాప్ అంటే ప్రభుత్వ వ్యవసాయ కషాయాల దుకాణము బత్తల పాలకొండమ్మ గారు ఏర్పాటు చేశారు. ఇక్కడ 200 కేజీలు ఘనజీవామృతం తయారు చేస్తున్నాము. ఇక్కడ 200 కేజీల పచ్చిపేడ, తర్వాత 4 కేజీల పప్పు దినుసుల పిండి, 4 కేజీల బెల్లము, తర్వాత మూత్రము ఇవన్నీ కలిపి పేడ, తర్వాత ఈ పుట్టమన్ను ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని తయారు చేసి దీన్ని పిడకలుగా తయారు చేసి ఆరబెట్టుకుంటే ఇప్పుడు మనం అంతా కూడా వరి నర్సరీస్ అంటే వరి నారు వేయడం కానీ ఈ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు కూడా మనం 50% సబ్సిడీ మీద పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే నారులు పోస్తున్నారు కొంతమంది రైతులు బోర్ల కింద. దాన్ని ఆరబెట్టుకొని పౌడర్ చేసి కొంచెం పశువుల ఎరువుతో కూడా కలిపి వేసుకోవచ్చు. దీనివల్ల ఏమిటంటే భూమి సారం పెరుగుతుంది. సుస్థిర భూసారాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఎవరికైతే దేశీ ఆవులు ఉన్నాయో, పేడ మూత్రం ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఘనజీవామృతము ద్రవజీవామృతం తయారు చేసుకోవాలి. వరి విత్తనాలను లేదా ఏ విత్తనాలైనా కూడా బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. ఇట్లా ప్రకృతి వ్యవసాయ విధానాలు ఘన ద్రవజీవామృతం, వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు, తర్వాత ఈ బీజామృత విత్తన శుద్ధి ఇట్లా పద్ధతులు చేస్తే మనం పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాము. నాణ్యమైన ఉత్పత్తులు మనం పెంచడం జరుగుతుంది. ఈ బీవో పరిధిలో గ్రామ సమైక్య పరిధిలో కూడా మహిళా రైతులందరూ కూడా బాగా చైతన్యవంతులై దీంట్లో భాగస్వాములయ్యి ఈ ప్రభుత్వ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ ఆల్. ఓకే, నా పేరు ఎం నాగరాజు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వ్యవసాయ డివిజన్ బద్వేలు. ఈరోజు మనం బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధి సిద్ధవట్టం మండలము మాచుపల్లి రైతు సేవా కేంద్రం పరిధిలోని కే అక్కాయపల్లి గ్రామంలో ఎన్పిఎం షాప్ అంటే ప్రభుత్వ వ్యవసాయ కషాయాల దుకాణము బత్తల పాలకొండమ్మ గారు ఏర్పాటు చేశారు. ఇక్కడ 200 కేజీలు ఘనజీవామృతం తయారు చేస్తున్నాము. ఇక్కడ 200 కేజీల పచ్చిపేడ, తర్వాత 4 కేజీల పప్పు దినుసుల పిండి, 4 కేజీల బెల్లము, తర్వాత మూత్రము ఇవన్నీ కలిపి పేడ, తర్వాత ఈ పుట్టమన్ను ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని తయారు చేసి దీన్ని పిడకలుగా తయారు చేసి ఆరబెట్టుకుంటే ఇప్పుడు మనం అంతా కూడా వరి నర్సరీస్ అంటే వరి నారు వేయడం కానీ ఈ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు కూడా మనం 50% సబ్సిడీ మీద పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే నారులు పోస్తున్నారు కొంతమంది రైతులు బోర్ల కింద. దాన్ని ఆరబెట్టుకొని పౌడర్ చేసి కొంచెం పశువుల ఎరువుతో కూడా కలిపి వేసుకోవచ్చు. దీనివల్ల ఏమిటంటే భూమి సారం పెరుగుతుంది. సుస్థిర భూసారాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఎవరికైతే దేశీ ఆవులు ఉన్నాయో, పేడ మూత్రం ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఘనజీవామృతము ద్రవజీవామృతం తయారు చేసుకోవాలి. వరి విత్తనాలను లేదా ఏ విత్తనాలైనా కూడా బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. ఇట్లా ప్రకృతి వ్యవసాయ విధానాలు ఘన ద్రవజీవామృతం, వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు, తర్వాత ఈ బీజామృత విత్తన శుద్ధి ఇట్లా పద్ధతులు చేస్తే మనం పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాము. నాణ్యమైన ఉత్పత్తులు మనం పెంచడం జరుగుతుంది. ఈ బీవో పరిధిలో గ్రామ సమైక్య పరిధిలో కూడా మహిళా రైతులందరూ కూడా బాగా చైతన్యవంతులై దీంట్లో భాగస్వాములయ్యి ఈ ప్రభుత్వ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ ఆల్. ఓకే.